హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జట్టు సతీష్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే కొంచెం సిక్ మోడ్లో ఉన్నాం అనమాట. మీరందరైతే ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఏంటి అని అంటే మేము ఒక చిన్న ఫ్లాట్ అయితే కొన్నామన్నమాట. అదేంటిది అనేది ఈ వీడియోలో చెప్తాను, చూసేసేయండి. మీరైతే ఎప్పుడు ఇలాంటివి కొనకండి. మేమైతే కొన్నామన్నమాట. మేము కొని ఎందుకు కొన్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియో త్రూ చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి కథా కథనం. దాని గురించే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట మాకు. అయ్యే బాబోయ్, ఆగండి, నిజంగానే ఫ్లాట్ కొన్నారంటే నమ్మేశారా? అయ్యే బాబోయ్ కాదండి, ఫ్లాట్ అంటే ఏంటో తెలుసా? సైట్ అండి. మేము విజయవంతంగా నేను మా బావ అయితే మంచిగా సైట్ అయితే కొనేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి మేము లెన్స్కాలోకి వెళ్ళినాం అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెన్స్కాలోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ లెన్స్కాలో మంచి ఫ్యూచర్ ఉంది తెలుసా? ఏంటి అని అంటే మన ఫేస్కి ఏ స్పెట్స్ సెట్ అవుతాయో మనం దాంట్లో ఒక క్యామ్లో ఒక పిక్చర్ దిగితే ఆల్మోస్ట్ ఒక 3-4 మోడల్స్ అయితే చూపిస్తుంది అనమాట. చూపిస్తే మనం అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే మేము ఫస్ట్ టైం ట్రై చేసినాం, నేనైనా మా బావైనా. ఇంకోటి ఏంటి అని అంటే దాంట్లో చూపించిన మోడల్స్ కాకుండా బయట కూడా ట్రై చేయొచ్చు. అప్పటికే మేము 1.5 అవర్ ట్రై చేసి విసుకొచ్చి దీని ఆప్షన్ అయితే ఎంచుకున్నాం అనమాట. సో ఈ ఆప్షన్ కూడా బాగుంది. ఖచ్చితంగా ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే చూసుకోండి. ఇది మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ లెన్స్కాలోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ 1 by 1 అసలు ఫ్రీగా వచ్చిందండి మాకైతే. అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నాకు వచ్చేసి హెడేక్ అండ్ సైట్ అనమాట. అయితే ఏమైందంటే నాకు సైట్ 9th స్టార్ట్ అయిందనమాట. 9th మిడిల్లో స్టార్ట్ అయిపోయింది. అయితే 10th యాడ బర్డెన్ పడిద్దో అని ఆల్రెడీ మా మేడమ్స్ అక్కడ నేను చదివింది గురుకులాన్ని అడగడం అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించిన కంపల్సరీ తనకి స్పెట్స్ కావాలి అనే స్టేజ్ వరకు చూపించారు. తర్వాతకి మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న వితిన్ 3 to 4 అవర్స్లో వచ్చేసి వేరే కోదాట్లో అశోక్ హాస్పిటల్ అయితే చూపించాడనమాట. అంటే అప్పుడు నేను చూసుకున్నప్పుడు అశోక్ హాస్పిటల్, మరి ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు నాకు కోదాట్లో అయితే. ఫైనల్గా ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే స్పెట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి. నాలాగైతే బద్దకిచ్చి స్పెట్స్ మాత్రం పక్కకేయద్దు. నాకు వచ్చేసి నా 9th అంటే 2010 ఆ టైంలో వచ్చిందనమాట. 11, 10 అంతే ఆ టైంలో వచ్చిందనమాట. అయితే అప్పుడు నేను చూపించుకొని ఇక మా నాన్న వచ్చి కోదాట్లో చూపించేసి ఒక 2 days ఇంట్లో ఉంచుకొని మళ్ళీ ఏమంటే హాస్టల్లో అయితే దింపేసి వెళ్ళిపోయాడనమాట. అయితే అప్పుడు నేను యూజ్ చేసింది గాజు ఫ్రేమ్స్ అనమాట. అది అటో ఇటో నెట్టుకొచ్చి ఇంటర్ వరకు నెట్టుకొచ్చా అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ నాకు అది ఓల్డ్గా అనిపిస్తుంది అనేసి మళ్ళీ మా బావని తీసుకొని వెళ్ళి మా నాన్న చెప్పాడనమాట, మా బావకి స్పెట్స్ అంటే మార్పిచ్చు సతీష్ అనేసి. ఇంకా అంటే మళ్ళీ కోదాట్లో స్పెట్స్ మార్పించానమాట. ఇది ముచ్చటగా 3వసారి, మా బావ చేతుల నుంచి తీసుకోవడం అయితే 2వసారి అనమాట. అంటే మనీ పే చేసింది నేనే లేండి, అప్పటికి మా పెళ్ళేం కాలేదు ఇంకా. సో అందువల్ల ఇక్కడ లెన్స్కాలో వచ్చేసి ఇక అలా ముచ్చటగా 3వసారి మళ్ళీ మా బావ చేతుల నుంచి అనమాట. ఫస్ట్ అయితే నేను మా నాన్న ఎంచుకున్నాం, అది ఓల్డ్ అనేసి మళ్ళీ ఇంటర్లో అయితే మార్పించుకున్నాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి నా ఐ చెకప్ జరుగుతుందనమాట. ఇది లెన్స్కాలో ఫ్రీ ఐ చెకప్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు హాస్పిటల్స్లో చూయించుకోవచ్చు, కానీ మాకు లెన్స్కా బెటర్ అనిపించింది అనమాట. ఇంకోటి లెన్స్కాలో మంచి ఫ్యూచర్ ఏంటి అని అంటే మెంబర్షిప్ ఉందనుకో, గోల్డెన్ మెంబర్షిప్ ఉందనుకో, కొంచెం 20%, 30% అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి మనకి బెస్ట్ ఫ్యూచర్ అనమాట. అలా అయితే అంటే ఐ చెకప్ ఫ్రీగా ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, ఫీజు ఉంటుంది, మళ్ళీ ఐ చెకప్కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో లెన్స్కాలో అలా కాదనమాట, ఫ్రీ ఐ చెకప్ అండ్ మిగతాది మొత్తం మనం పే చేసుకోవాలి అనమాట. ఇంకా మెంబర్షిప్ తీసుకుంటే కొంచెం ఏమంటారు, టోటల్ పేమెంట్లో కొంచెం ఒక 20%, 30% అయితే తగ్గిద్ది అనమాట. మేమైతే మెంబర్షిప్ త్రూ వెళ్ళినాం. ఇక్కడ అలా సిస్టంలో అలా చెప్తుంటే టీవీలో మా పాప అయితే ఏమైంది డాడీ అని మా పాప ఎక్సైట్మెంట్ కాదనమాట. అంటే తనకి మాకేమైంది మా ఇద్దరిని అలా చూస్తున్నాడు కదా, తను ఇంజెక్షన్ వేస్తాడేమని మా దగ్గరికి రావట్లేదు అంత ఈజీగా. అంటే మేము కూడా కొంచెం భయం చెప్పాంలేండి, లేకపోతే అలా చేస్తుంటే టెస్టులు చేయనివ్వట్లేదు అనమాట. అంటే తన కన్వర్జేషన్ చెప్పనివ్వట్లేదు. సో అందువల్ల ఇక మేము కూడా కొంచెం భయం పెట్టామన్నమాట, ఇంజెక్షన్ వేస్తారు అది ఇదని. ఫైనల్గా అయితే ఐ చెకప్ ఇద్దరిది అయిపోయింది. అంటే లోపల స్కాన్ చేసిందనమాట.
సిస్టమ్ స్కాన్ చేశాక ఇక్కడికి వచ్చాక మన లెవెల్ ఎంత లెవెల్లో ఉంది సైట్ అనేది చెక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే మా బావకి వచ్చేసేమో ఓన్లీ సైట్ ఒక్కటే ఉంది, నాకు వచ్చేసేమో హెడేక్ అండ్ సైట్ అనమాట రెండు. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2014 వరకు లైట్గా స్పెట్స్ యూజ్ చేశా. బట్ తర్వాత నుంచి 14 నుంచి ఇప్పుడు 26th వరకు కూడా, ఈరోజు ఫిబ్రవరి 28 అనమాట, నేను వెళ్ళింది ఫిబ్రవరి 26th అనుకుంటా స్పెట్స్కి వెళ్ళింది. అయితే ఏమైంది, నేను యూజ్ చేయకపోవడం వల్ల ఇదంతా మిస్టేక్ జరిగిందనమాట. అయితే ఇక్కడ ప్రతిదీ ఐ చెకప్ అంతా బాగుంది, కానీ స్పెట్స్ ఉన్న వాళ్ళు మ్యాండేటరీగా వాళ్ళు చెప్తారు, స్పెసిఫిక్గా ఈ డేస్ అని చెప్తారనమాట. అంటే 1 year యూజ్ చేయండి, డైలీ యూజ్ చేయండి అనేసి చెప్తారు. ఖచ్చితంగా అది మాత్రం మీరు మిస్ చేయకండి. నేను మిస్ చేశాను. ఎందుకు అనంటే కొంచెం మంది, అంటే నా జనరేషన్లో ఏంటంటే కొంచెం మంది స్టైల్కి యూజ్ చేస్తారు స్పెట్స్, అలా మెన్షన్ చేయడం వల్ల నేను కొంచెం స్పెట్స్ని నెగ్లెక్ట్ చేసేదాన్ని. మళ్ళీ అందులోటి మా ఫ్రెండ్స్ ఎవరిలో కూడా స్పెట్స్ లేదు, నేను ఒక్కదాన్నే డిఫరెంట్గా అనిపించేదనమాట కాలేజ్లో. సో అందువల్ల నేను స్పెట్స్ యూజ్ చేయకపోయేదాన్ని, ఓన్లీ క్లాస్ వరకు యూజ్ చేసి అప్పుడప్పుడు తర్వాతకి తీసేసేదాన్ని అనమాట. సో అదే నాకు ఇయర్లో చాలా అంటే బర్డెన్ పడింది నాకు. అయితే ఇంకోటి ఇంతగానం హెవీ ఎందుకు వచ్చిందో అనేది అయితే నాకు అర్థం కాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి నా ఐ చెకప్ అవుతుందన్నమాట. ఎందుకు వచ్చిందంటే నేను మొన్న ఫిబ్రవరి 10 or 11కి ఎలక్షన్స్ జరిగినాయి కదా. సో కోదాడ అయితే వచ్చాయన్నమాట. నేను కోదాడ వచ్చినప్పుడు హెవీ 1:30కి ఆ టైంకి నేను బస్సు అయితే దిగినామన్నమాట. ఓన్లీ ఓటేసి నెక్స్ట్ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ 5 లోపు మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్కి బస్సు ఎక్కినాం. నాకున్న డిస్టెన్స్లోనే ఆ ఎండకి నా బాడీ నా హెడ్ తట్టుకోలేక అప్పుడు వచ్చిన ఫిబ్రవరి 10 నుంచి ఇక ఆ రోజు స్టార్ట్ అయిందనమాట. అసలు ఈ మంత్ ఎండ్ ఈరోజు ఫిబ్రవరి 28 అనమాట. అయినా కానీ హెడేక్ తగ్గట్లనే స్పెసిఫిక్గా తెలుసా, మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 వరకు కంటిన్యూషన్గా పెయిన్ వస్తుంది, అంటే హెడేక్ తర్వాతకి 4 తర్వాత నుంచి మళ్ళీ పడుకునేంత వరకు పెయిన్ వస్తుంది, హెడేక్ లేస్తుంది అనమాట. ఆ హెడేక్లో నేను చాలా కోపం అయిపోతున్నా. ఇంకోటి ఏంటి అని అంటే కోపం అయితే చాలా పెరుగుతుందండి. మరి ఈ సిమ్టమ్స్ మీకు ఏమన్నా ఉన్నాయా లేవో చెప్పండి నాకు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అంటే ఇలా స్పెట్స్ అంటే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. నాకైతే చాలా అంటే చాలా కోపం పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా అంటే టీవీ చూసినా ఫోన్ చూసినా లైట్ ఎఫెక్ట్ పడ్డా కానీ నా కంట్లో నుంచి అయితే నీళ్ళు బాగా వస్తున్నాయి అనమాట. ఏదో డీప్గా ఏడిస్తే ఎట్లా వస్తాయో అలా వస్తున్నాయి అనమాట. కానీ ఏది వచ్చినా తట్టుకోగలుగుతామేమో, కానీ ఈ హెడేక్ ఒకటి అలా కంటిన్యూ చూసే వాళ్ళకి ఎలా ఉందంటే ఏడుస్తున్నట్టే ఉంది, కానీ నాకేమో అంటే ఎండకెళ్ళిన ఈ లైట్ ఎఫెక్ట్ ఇవేవి పడ్డా కానీ అసలుకి నాకైతే కళ్ళకి చాలా అంటే చాలా వాటర్ వస్తున్నాయి. కానీ ఈ హెడేక్ లేసే టైంలో అయితే నాకు చాలా అంటే చాలా కోపం, చిన్నదానికి కూడా కోపం చాలా ఎక్కువైంది. ఎందుకైందో ఏమో తెలియదు. కొంచెం చిన్న బేబీ కదా నాకు, అంటే చిన్న అంటే కొంచెం ఇయర్స్ బేబీయే కదా. సో తన వల్ల కొంచెం అదొక బర్త్డేను అది ఇది అయ్యి మొత్తానికైతే నాకు మళ్ళీ స్పెట్స్ తీసుకునే కాడికి వచ్చిందనమాట. ఫైనల్గా అయితే స్పెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఆర్డర్ చేసి వచ్చినాం అనమాట. అయితే నా మోడల్ వచ్చేసి ఒక్కటే ఉందన్నమాట, సింగిల్ పీస్ ఉంది. సో అందువల్ల గోడంకి వెళ్ళి అది తయారై రావడానికి నాకు మార్చి 3rd వస్తుందని చెప్పారు. మా బావకైతే 26కే వస్తుందని చెప్పారు. సో ఇక తను ఒక్కటి కలెక్ట్ చేసుకుంటే నాది వచ్చినాక ఎలా ఉంది ఏంటి అనేది చెప్తా అనమాట. కానీ ఇప్పుడు ఈ ఎండాకాలం కదా, చాలా వరకు హెడేక్ అయితే బాగా వస్తుంటుందండి. చాలా వరకు వాటర్ తాగండి మంచిగా, మజ్జిగ ఏమేమంటారు సబ్జా గింజల వాటర్ అంటారు కదా, ఇవైతే తీసుకోండి. స్పెసిఫిక్గా వాటర్ ఎక్కువ తాగపోయినా కానీ మీకు హెడేక్ అయితే బాగా వస్తుంది అనమాట. అంటే బాడీలో ఏదో ఒకటి తగ్గుతున్న కొద్దీ మనకి బాడీలో ఏదో ఒకటి పడుతుంది. అయితే నువ్వు కూడా తాగొచ్చు కదా అనుకోవచ్చేమో, కానీ నాకైతే దానివల్ల కాదు, సడన్గా ఎండ పడేసరికి తట్టుకోలేకపోయింది అనమాట. ఆల్రెడీ నాకు స్పెట్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల నాది సపోర్ట్ చేయలేదు అనేది అయితే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు సైట్ కూడా కొంచెం చాలానే ఎక్కువనే ఉంది. ఇప్పటి నుంచి మన వీడియోస్లలో అప్పుడప్పుడు నాకు స్పెట్స్తో కనిపిస్తూ ఉంటాను అనమాట. తను డైలీ యూజ్ చేయమన్నాడు ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోటి ఏంది, అలా స్పెట్స్ నాకు ఐస్ కింద కూడా చిన్న చిన్న నూకల్లాగా కురుపులు అయితే ఉన్నాయన్నమాట. దానికి మళ్ళీ నేను సపరేట్గా వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పిండు. ఇలా సైట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు లెన్స్ కాకి వెళ్ళండి, మీకు బడ్జెట్లో అయిపోద్ది అనమాట.
బడ్జెట్ పద్మనాభంలాగా బడ్జెట్లో అయిపోయింది. ఖచ్చితంగా అయితే మీకు వర్త్ అనిపిస్తుంది. మరి ఇంకోటి తెలుసా, హైలైట్ ట్విస్ట్ ఏంటంటే దీంట్లో మా ఏరియాలోనే ఉందండి లెన్స్కా. మాకు తెలవక మేము పోయి అమీర్పేటలో పోయి మరి తీసుకున్నాం అనమాట. మేము గట్టిగా ఒక్క బైక్ మీద అయితే ఒక 5 నిమిషాలలో పెడితే లెన్స్కా వస్తుంది. అదంతా మర్చిపోయి లెన్స్కాకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి అంతా రిటర్న్ వచ్చినాక లెన్స్కా కనపడదు మా ఏరియాలో. డీమార్ట్ దగ్గరే ఉంది. మేము ఇన్నిసార్లు పోతున్నాం కానీ చూస్తూనే లేదు. కాకపోతే మేము ఏంటంటే పెద్ద బ్రాంచ్కి వెళ్ళినాం. అదొకటి బెనిఫిట్ అనమాట. మా బావి అదొకటే అన్నాడు, అరే మనం డైరెక్ట్ పెద్ద బ్రాంచ్కి వెళ్ళినాం రా, అది బెస్ట్ అనమాట. మేము ఏదైనా బెస్ట్ ఎంచుకుంటాం. అది డ్రెస్ పరంగా కానీ మేము యూస్ చేసేది ఏదైనా, మా దగ్గరకు వచ్చేది ఏదైనా బెస్ట్ ఎంచుకుంటాం. అదొక్కటి అనమాట. నా చెకప్కి అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే పట్టిందనమాట. ఫైనల్గా అయితే నా హెడ్ఏక్ బాధ మీకు ఎందుకులే కానీ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ ఫోన్ ప్రాబ్లం అండి. ఇంకోటి ఏంటంటే ఒక సజెషన్, ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నా విని. నేను ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటున్నా. 25 to 30 బడ్జెట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు 35 పెట్టుకున్న ఫోన్కే లైన్స్ వచ్చినాయి. బడ్జెట్ అయితే 25 to 30 లేదంటే 35, ఇక అంతే. ఎండ్లో మంచి ఫోన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి. ఎందుకో ఏమో తెలియదు. వాచ్ ఎవర్ అయితేనే పెరుగుతుంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కామెంట్లు పెడుతురు అన్నీ పెడుతురు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఇన్స్టాని ఫాలో అవ్వకపోతే ఒక్కసారి ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా నచ్చుతాయి. అంతే, మరి ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.